వద్దు వద్దు. నో 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 నన్నేం చేయొద్దు ప్లీజ్. వద్దు వద్దు, నన్నేం చేయకు ప్లీజ్. వద్దు, నో నన్నేం చేయకు, నీకు దండ పెడతాను ప్లీజ్. వద్దు వద్దు. నో వద్దు వద్దు ప్లీజ్. వద్దు, నన్నేం చేయకు ప్లీజ్. నన్నేం చేయకు, వద్దు ప్లీజ్ ప్లీజ్. నన్నేం చేయకు, వద్దు ప్లీజ్. నన్నేం చేయకు, నేను చేసి తప్పే ప్లీజ్. నన్నేం చేయకు, వద్దు వద్దు ప్లీజ్. నన్నేం చేయకు ప్లీజ్ ప్లీజ్. నన్నేం చేయకు, నన్నేం చేయకు. అయ్యో అయ్యో, నన్నేం చేయకు. నో నో వద్దు నో వద్దు. రాజన్న 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 రాజన్న. ఏంటమ్మాయి గారు? రాజన్న, వాణ్ణి చంపేశాను. ఆ ధీరజ్ గాడిని ఈ పిస్టల్తోనే కాల్చి చంపేశాను. అమ్మాయి గారు, మీరు చంపారా? అవును, నేనే కాల్చి చంపేశాను. వాడు నాకు మా నాన్నకు చేసిన ద్రోహానికి వాడికి అదే సరైన శిక్ష. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది రాజన్న. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది. వచ్చారా? నన్ను చంపాలనుకుంటావే? ఈరోజు నీ అంత చూస్తాను. రాజన్న రాజన్న రాజన్న. ఏంటమ్మాయి గారు? నేను వెంటనే వెళ్ళి ఈ హ్యాపీ న్యూస్ మా డాడీకి చెప్పాలి. అలాగే చెప్పండి అమ్మా. రాజన్న, ఇంకో విషయం. ఏంటో చెప్పండి అమ్మా. నేను వాడిని రోడ్ నెంబర్ 1 చౌరస్తాలో కాల్చి చంపేశాను. వాడి శవం అక్కడే పడుంటుంది. నువ్వు వెళ్ళి అక్కడేం జరుగుతుందో చూసిరా. అలాగేనమ్మా, మొత్తం నేను చూసుకుంటాగా. మీరేం భయపడకండి, కంగారు పడకండి. నేను వెళ్తున్నా. వాణ్ణి ఇదే పిస్టల్తో షూట్ చేసి కాల్చి చంపాను. బ్లడ్ ఉంది ఇక్కడ. మనిషి లేడే. అమ్మాయి గారు ఇక్కడేం చెప్పింది? ఏమైందబ్బా? ఏదో జరిగింది. సరే చూద్దాం.
ధీరజ్, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? చావలేదా? ఉజ్వలా, నన్నే చంపాలనుకుంటావే? హేయ్, నిన్ను విడిచిపెట్టనే, నిన్ను చంపుతా. నిన్ను ప్రేమించాను, ప్రేమించేలా నటించాను. అదేనే ఈ ప్రేమ నటన. నన్నే చంపాలని చూస్తావే? నిన్ను నిన్ను విడిచిపెట్టాను. నిన్ను నిన్ను ఏయ్, నిన్ను చంపేస్తానే. ఏయ్, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏం జరిగింది అమ్మాయి గారు? ఈ నెత్తిరేంటి అమ్మాయి గారు? ఈ గాయాలేంటి అమ్మాయి గారు? అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి, నేను అయ్యగారికి ఏం సమాధానం చెప్పాలమ్మా? అమ్మా, ఏం జరిగిందమ్మా అసలు? అయ్యో అయ్యో అయ్యో, ఏం జరిగిందమ్మా? అమ్మా, ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందో? మీకేం కాదండి. మీకేం భయం? అసలు ఏం జరిగింది రాజన్న? అమ్మాయి గారు ధీరతను రివాల్వర్తో కాల్చింది. ఏం జరిగిందో తెలియదు. అమ్మాయి గారు రక్తం మడుగులో పడున్నారు. డాక్టర్లు 24 గంటలు గడిస్తే గానీ ఈ సంగతి చెప్పలేముతున్నారు. అమ్మాయి గారికి రక్తం ఎక్కిస్తున్నారు. అమ్మాయి గారి పరిస్థితి చూస్తుంటే నాకు చాలా భయం వస్తుంది బాబు. అమ్మాయి గారిని కన్న కూతుర్లా పెంచాను. అయ్యగారికి నేనేం సమాధానం చెప్పాలి బాబు? అమ్మాయి గారు, అమ్మాయి గారు బాబు, అమ్మాయి గారు, అమ్మాయి గారు బాబా, అమ్మాయి గారిని చూడండి బాబా, అమ్మాయి గారిని చూడండి.
ధైర్యంగా ఉండు రాజన్న, నువ్వేం భయపడు. ఉజ్వలకేమీ కాదు. ఉజ్వల ఎవరికి ఏ అపకారం తలపెట్టదు. నీకేం కాదమ్మా. ఉజ్వల, ఒకసారి మాట్లాడమ్మా. అమ్మాయి గారు ఎవరు వచ్చారు చూడండి. మన శ్రీరామ్ అమ్మాయి గారు, మీ బావ. చూడండి అమ్మా, కళ్ళు తెరిచి చూడమ్మా. అమ్మాయి గారు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. చూడండి అమ్మా, చూడండి. నాకేం కాదు, నేను బతుకుతాను. వాడు చచ్చాడా లేదా చెప్పు రాజన్న, వాడు చచ్చాడా లేదా? ఉజ్వల, నువ్వు ఆవేశపడకు. నాకేం కాలేదు బావా, వాడు చచ్చాడని చెప్పు, నాకు అది చాలు. చెప్తానమ్మా, కానీ వాడు ఇంకా చావలేదమ్మా. వాడు చావు బతుకులో ఉన్నాడు. వాడు చచ్చిన తర్వాత అలాగే చెప్తానమ్మా. అమ్మా అలాగేనమ్మా, కానీ నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా. వాడు చావాలి రాజన్న, వాడిని నువ్వు వెళ్ళి చంపిరా. వాడు చావాలి, వాడు చావాలి, వాడు ఎలాగైనా చావాలి. నాకు అదే కావాలి. ప్లీజ్ రాజన్న, ప్లీజ్ నువ్వు వెళ్ళి వాడిని చంపిరా, ప్లీజ్. నిజం రాజన్న, అసలు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. వాడు అనుకోకుండా ఫారెన్ వెళ్ళాడు. వాడే కనుక ఉన్నట్లయితే ఈ ధీరజ్ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా వాడొక్కడు చాలు. మనకిలా కాకపోయేది. వాళ్ళు లేకపోవడం వల్లనే ఇన్ని అర్థాలు జరుగుతున్నాయి. ఏం చేద్దాం, మన టైం బాగోలేదు. ఉజ్వల, నువ్వు ఆవేశపడకు. నువ్వు ఆవేశపడకు. నువ్వు ఆవేశపడకు. వాడు చస్తేనే ఈ ఆవేశం తగ్గుతుంది. నేనే వెళ్ళి వాడిని చంపేస్తాను. వద్దు వద్దు, పోలీస్ సెక్యూరిటీ చాలా టైట్ గా ఉందమ్మా. ముందు నీ ఆరోగ్యం బాగుపడి వాడి సంగతి తర్వాత చూద్దాం. వద్దు, వాడు చావాలి, విశ్రాంతి తీసుకో. వాడు చావాలి, విశ్రాంతి తీసుకో. వాడు చావాలి రాజన్న. బాబు శ్రీరామ్, నువ్వైనా చెప్పోయ్యా. వాడు చావాలి, వాడిని చంపేస్తాను. నేనే వెళ్ళి వాడిని చంపేస్తాను. నమస్కారం రెడ్డి గారు. బాగున్నారా? ఏం బాగుంటలేండి సార్. నేను ఇలా ఏఎస్ఐగా ఎంతకాలం ఉండాలి? నన్ను ఎస్ఐని ఎప్పుడు చేస్తారు? చేస్తా. సిటీ కొత్త అనుకుంటా. నువ్వు ఏదో పెద్దవారు పిలిచారని వచ్చాను. ఏం లేదు, రోడ్ నెంబర్ 7లో ఉన్న నీ ప్లాటు నాకు కావాలి. ఊరికినే కాదులే, డబ్బిస్తాను. నా ప్లాట్ మీద నీ పెత్తనం ఏంటి? ఇంతకాలం ఎక్కడెక్కడ ఉండి నాన్న గడ్డి తిని సంపాదించావు. ఇప్పుడు నీ ప్లాట్ నాకు కావాలి. రేటు చెప్పు. నా ఇష్టం వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చిన వారికి అమ్ముకుంటాను. కబ్జా చేస్తానన్నందుకు నీ మీద కేసు పెడతాను. చూడు, ఈ పెద్దిరెడ్డి గురించి నీకు తెలియదురా. 600 గజాల కోసం 6 అడుగుల లోతులోకి వెళ్తావు. ఏం చేస్తావు నన్ను? రాజన్న, అయ్యా, వీణ్ణి పంపించరాదు పైకి. చూడు బాబు, మాటలతో వినకపోతే మర్డర్ చేయవలసి వస్తుంది. చూడు పాండురంగం, మా వాడు సరదాగా వీడిని మర్డర్ చేస్తాడు. FIRలో ఆత్మహత్యను రాసుకో. సార్ నన్నేం చేయొద్దు. ఆ భూమి మీరే తీసుకోండి ప్లీజ్ సార్, ప్లీజ్. రాజన్న సెటిల్ చేస్తాడు, డబ్బు తీసుకెళ్ళు. అలాగే, వస్తాను సార్. వెళ్ళు.
నిన్నెందుకు రమ్మన్నానో తెలుసా? చెప్పండి సార్. శాతవాహన వంతెనకి టెండర్ వేసావట. వేశాను సార్. నీకు ఆపోజిట్ గా టెండర్ వేసిన సీతారామయ్య చాలా పేదవాడు. ఈ టెండర్ అతను వదిలే. అది వదలలేను సార్. రేయ్, వదలకపోతే నీ ప్రాణం వదులుకోవాల్సి వస్తుందిరా. సరే సార్, ఆ, డ్రాప్ వదిలే, అయిపోతాను. వెళ్ళు. ఏం ఇన్స్పెక్టర్ చెప్పు. ఏం లేదు సార్, కొత్తగా త్రినాథన్ ఎస్ఐ వచ్చాడు. చాలా స్ట్రిక్టు. మీ గురించి కూపీలాగుతున్నాడు సార్. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పథకం వేస్తున్నాడు. ఎస్ఐ త్రినాథ? అవును సార్, మీ మీద నిఘా వేశాడు. అన్న మీద నిఘా ఎందుకు వేశాడు? సాక్ష్యాలు ఏమైనా దొరికాయా? కొన్ని రిపోర్ట్స్ ఆధారంగా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మార్గం ఆలోచిస్తున్నాడు. పాండురంగం, ఆ ఎస్ఐ త్రినాథ్కి భార్య బిడ్డలు ఉన్నారా? సార్, ఆయనకి ఇంకా పెళ్లి కాలేదు సార్. పోనీ తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు వగైరా ఇవన్నీ వద్దు కానీ రాజన్న, అయ్యా, ఆ ఎస్ఐని లేపేయండి. అలాగే అయ్యా. సార్, ఇప్పటికే అవునయ్యా, లెక్క కరెక్ట్గానే ఉంది. ఇప్పటికి 16 మందిని లేపేశాం. అవునా? ఈ పెద్దిరెడ్డి జోలికి వస్తే అంతే మరి. రాజన్న, అయ్యా, ఏఎస్ఐ గారింటికి సాయంత్రం 1 లక్ష రూపాయలు పంపించు. అలాగే అయ్యా. వస్తాను సార్. అన్నట్టు శ్రీరామ్ ఇంకా రాలేదేంటి? వచ్చే టైం అయిందయ్యా. మావయ్య, మావయ్య, సిటీ నుంచి ఉజ్వల్ ఎప్పుడు వస్తుంది? చూసావా రాజన్న, వీడికి ఉజ్వల్ అంటే ఎంత ప్రేమో. ఎంతైనా ఉజ్వల తన కాబోయే భార్య కదా. ఉజ్వల, నేనమ్మా. ట్రైన్ దిగావా? ఫ్లైట్లో రమ్మన్నాను కదా. సరే, బయట పార్కింగ్లో మన కారు ఉంటుంది. నీ దగ్గర 2 తాళాలు ఉన్నాయి కదా, అది వేసుకొని వచ్చేసాయి. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. రాజన్న, అమ్మాయి వస్తుంది. ఏడాది తర్వాత వస్తుంది. మన కత్తులు, గొడ్డలు, ఈ దుకాణం అంతా మన గెస్ట్ హౌస్ షిఫ్ట్ చేయించేసాయి. ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు. అలాగే అయ్యా. నన్ను కలవడానికి ఎవరైనా వస్తే అక్కడికే పంపించు. అలాగే అయ్యా. మావయ్య, మీరెంత దాచినా మీరేం చేస్తున్నారో ఉజ్వల్కి తప్పకుండా తెలుస్తుంది. అది తెలుసుకోకపోయినా నువ్వు చెప్పేలా ఉన్నావురా. అహింసే పరమధర్మం అనే సిద్ధాంతం ఉజ్వల్ది. అరే బాబు, దయచేసి నువ్వు చెప్పకరా. అలాగే మావయ్య. ఓకే. కార్ నడిపే వాళ్ళకి బెల్ట్ ముఖ్యం అన్నారు కానీ రిపేర్ నేర్చుకోమని చెప్పలేదు. ఛీ. డాడీ, నేనే. దారిలో కార్ ట్రబుల్ ఇచ్చింది. ఆటోలో రానా? ఏమైంది మేడం? ఏదో అయిందిలే. చూడండి మేడం, మీరు నా పేరు ఉజ్వల. చూడండి ఉజ్వల గారు, ఇలాంటి అవకాశాన్ని తీసుకొని అమ్మాయిల్ని ఏడిపించే క్యారెక్టర్ కాదు నాది. కారు ట్రబుల్ ఇచ్చింది. నేను చూస్తాను. మీరు వెళ్ళి స్టార్ట్ చేయండి.
ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఇంతకు మీ పేరు? ధీరజ్. బాయ్. బాయ్. అయ్యగారు అమ్మాయి గారు వచ్చేసారు. ఉజ్వల, ఎలా ఉన్నారు రామ్మా. నాన్న? బాగున్నారా? నేను బానే ఉన్నానమ్మా. నువ్వే కాస్త చిక్కిపోయినట్టున్నావు. మీ కళ్ళకి నేను ఎప్పుడూ అలాగే కనిపిస్తాను డాడీ. అవునమ్మా, నువ్వు ఫోన్లో కారు చెడిపోయింది అనగా నేను చాలా కంగారు పడ్డా. ఎవరో మెకానిక్ అనుకుంటా నాన్న, వచ్చి రిపేర్ చేసి వెళ్ళాడు. ఏంటి మావయ్య, ఉజ్వల్ని ఇక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నావు? ఎలా ఉన్నావు ఉజ్వల? నాకేంటి బావా, హ్యాపీగా ఉన్నాను. తమరెలా ఉన్నారు? వాడికేమమ్మా స్ట్రాంగ్ గా ఉంటుందని చదివిందే చదువుతున్నాడు. వీడి సంగతి తేలేగానే నువ్వు జర్నీ చేసి అలసిపోయి వచ్చావు. వెళ్ళి స్నానం చేయమ్మా, కలిసి భోంచేద్దాం. అలాగే నాన్న. ఎరా చూసావుగా అమ్మాయిని? హలో పూపు, మీరెవరండి? అప్పుడే మర్చిపోయారా? మీరు కార్ రిపేర్ చేశారు. ఓ సారీ అండి, మర్చిపోయాను. ఓకే. మీకు మతిమరుపు రోగం ఉందా? చచ్చా, అలాంటిదేం లేదండి. అన్నట్టు మీరు ఇందాకేదో పూపు అన్నారేంటి? ఆ? అదెలా వినబడింది? పూపు అంటే పుస్తకాల పురుగు. ఏం చేస్తుంటారు? తిని తిరుగుతూ ఉంటాను. అదేంటండి? లా చదివాను. అమ్మా నాన్న లేని అనాథను. ఆస్తిపాస్తులా లేవు. ఇంకా ప్రాక్టీస్ పెట్టుకోవడానికి డబ్బుండాలి. అవి లేవు. అందుకే చూడండి, అవకాశాలు ఎండమావులు, వయాసిస్సులు లాంటివి. అర్థమైందా? కొందరికి ఎండమావులు, కొందరికే ఓయాసిస్సులు దొరుకుతాయి. అన్ని కాలమే నిర్ణయిస్తుంది. హలో, అలా అని కాలానికి వదిలేయకూడదు. మన ప్రయత్నాలు మనం చేయాలి. ఆ ప్రయత్నంలోనే ఫ్రెండ్స్ని హెల్ప్ అడిగానండి. సో ఇకనే త్వరలోనే ప్రాక్టీస్ పెడతారనమాట. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. వస్తానండి. ఓ ఫ్రెండ్ని కలవాలి. బాయ్. బాయ్. వాడిని వేసేసారా? ఇంకా నిద్రపోతారంట్రా. రేపు ఉదయం తెల్లవారేసరికి వాడి సేవమై చెరువు దగ్గర తేలాలి. ఈ పెదిరెడితో పెట్టుకుంటే అంతే మరి. ఏంటి డాడీ? ఏం లేదు ఉజ్వల, ఇవన్నీ సిటీలో మామూలే కదమ్మా. పైగా మా వ్యాపారం అలాంటిదమ్మా. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? నానా, ఈ దేశంలో బుద్ధుడు, గాంధీ లాంటి గొప్పవాళ్ళు అహింస పరమధర్మం అన్నారు. అందరూ ద్వేషించే హింసను నువ్వెందుకు కోరుకుంటున్నావు? చూడమ్మా, నా జీవితం వన్ వే ట్రాఫిక్ లాంటిది. ఒకసారి ఆ రూట్లో ప్రవేశిస్తే వెనుదిరగటం అంటూ ఉండదు. దమ్మును వాడే రాజ్యం వెళ్తాడు. పులి కూడా గౌరవంగా తల వంచితే మేక్ కూడా మెడగురికి కాలం అమ్మా ఇది. అలా అని భయం భయంగా బతకాలంటావా? బ్రతికినంత కాలం తప్పదమ్మా. అలా అని నరుక్కోటాలు తప్పవా నానా? మనం నాగరిక ప్రపంచంలో బ్రతుకుతున్నాం. అనాగరికులుగా ఈ రక్తపాతం వద్దంటావు. సరే, నేను ఊరుకుంటాను. నా శత్రువులు ఊరుకుంటారా? పెద్దిరెడ్డి పని అయిపోయింది అంటారు.
నేను మారటం అంటే పులి అహింసను బోధించటం లాంటిది. అది కాదు నాన్న, మీకేమన్నా అయితే? చూడమ్మా, ఇంతకాలం నాకేమీ కాలేదు, ఇక ముందు కూడా ఏమీ కాదు. నువ్వు ఎటువంటి భయాలు పెట్టుకోవద్దు. నేను అలా బయటికి వెళ్ళొస్తా. చూడు మిస్టర్ పాండురంగం, ఈ సిటీకి నేను కొత్తగా వచ్చాను, నీకు తెలుసుగా. ఎప్పటికప్పుడు నువ్వు అన్ని విషయాలు నాకు తెలియజేస్తూ ఉండాలి. హలో, ఎస్ ఎస్ఐ స్పీకింగ్. అందమైన ప్రకృతి, ఇంకా అందమైన నువ్వు ఇలా ఒంటరిగా ఉండటం ఏం బాలేదు. జంటగా ఉందమ్మా, ఏమంటా? షటప్! పరువంలో పిటపిటలాడుతున్నావు. పట్టు పరుపు మీద సుఖపడదామా? ఏం మాట్లాడవే? ఇదేనండి ఈ బ్రహ్మచారి గది. ఏంటి అలా చూస్తున్నారు? వీరే మాకు ఆదర్శం. ఆ మహానుభావులు జీవితంలో సంపాదించిన జ్ఞానాన్ని మనకు అందించారు. రండి, ఇలా కూర్చోండి. మీరు ఇలా కూర్చోండి, ఒక్క నిమిషంలో వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. వద్దండి. అదేంటి? కాదండి, రోజుకి ఒక్కసారే తాగుతాను. ఓ, మంచి అలవాటు. బై ద బై, మీ గురించి ఏం చెప్పలేదు? మా నాన్నగారి పేరు పెద్దిరెడ్డి. పేరు మీరు వినే ఉంటారు. పెద్దిరెడ్డా? నేను వినలేదే.
మా నాన్నగారి గురించి మీకు తెలియకపోవటమే మంచిది. అదేంటండి అలా అంటారు? ఆయన్ని సిటీలో మాఫియా లీడర్ అంటారు. అలా ఎందుకంటారో నాకే తెలీదు. చూడండి, ఈ సమాజంలో ఎవరైనా గూండాలు రౌడీలుగా మారారంటే ఈ సమాజమే వాళ్ళని అలా తయారు చేసి ఉంటుంది. కావచ్చు. ఆ, ఇంతకీ మీరేం చదివారో చెప్పలేదు. ఎంఏ లిటరేచర్ ముగించాను. పిహెచ్డి చేయాలనుకుంటున్నాను. గ్రేట్. నిజంగా మీలాంటి వారి పరిచయం కావడం నా అదృష్టం. నేను కూడా తెలుగు లిటరేచర్ చేద్దాం అనుకున్నాను, కానీ మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియం అవ్వబట్టి నాకు ఆ అదృష్టం లేదు. మరి నేను వెళ్ళొస్తానండి. మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఎందుకంటే ఈ అనాథకి మీరే మంచి ఫ్రెండ్ కాబట్టి. కుదిరితే మళ్ళీ వస్తాను. బాయ్. బాయ్. ఏంటిది? ధీరజ్తో పదే పదే మాట్లాడాలని, అతన్ని కలవాలనిపిస్తుంది. కొంపదీసి నేను అతన్ని ప్రేమిస్తున్నానా? ప్రేమంటే ఇదేనేమో. ఓకే, ఒకసారి ఫోన్ చేద్దాం. వద్దులే, ఏమవుతుందిలే, చేద్దాం. హలో, నేను ఉజ్వల్ని. గుర్తుపట్టారా? ఏదో సరదాగా చేశాను. ఎలా ఉన్నారు? నిన్ను కలవాలనుంది. ఎక్కడికి రమ్మంటారు? సరే, అలాగే, రేపు కలుద్దాం. ఓకేనా? బాయ్. ఉజ్వల, ఏంటి నాన్న? నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా. అడగండి. నాకు ప్రమాదం ఏదో రూపంలో పొంచి ఉన్నదని నువ్వు అన్నావే, నీ పెళ్లి జరిపించాలనుకుంటున్నానమ్మా. ఎవరితో నాన్న? నేను మొదటి నుంచి అనుకున్నట్టే శ్రీరామ్తో నీ పెళ్లి జరిపించాలనుకుంటున్నా. లేదు నాన్న, నేను రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను. చూడమ్మా, ఎంఏ చదువుతా అన్నావు, కాదనలేదు. ఇప్పుడు రీసెర్చ్ అంటున్నావు. అదేదో పెళ్ళాక చేయొచ్చు కదమ్మా. నువ్వంటే శ్రీరామ్కు చాలా ఇష్టం. నాకు కొంచెం టైం ఇవ్వండి నాన్న, ఆలోచించుకొని చెప్తాను. అలాగేనమ్మా, నీ ఇష్టం. నాకై నేను ధీరజ్ని ప్రేమిస్తున్నాను. మరి అతను నన్ను ప్రేమిస్తున్నాడా? లేక అతను నన్ను స్నేహితురాలుగా భావిస్తున్నాడా?
హలో ధీరజ్, హాయ్ ఉజ్వల. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. అడగండి. ఓహ్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ బావా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. వర్క్ బిజీనా? అలా ఉన్నావేంటి? అలాంటిదే. అవును, ఇంతకీ అతను ఎవరు? ఎవరు బావా? నేను చూశాను. అతను నువ్వు ప్రేమించుకుంటున్నారా? అవును బావా. ఈ విషయం మీ నాన్నతో చెప్పావా? నాన్న నన్ను నీ భార్యగా చేయాలనుకుంటున్నాడు. నీకు నేనంటే ఇష్టమని చెప్పాడు. ఇంతకు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు బావా? ఆశించడం మన వంతు, శాసించడం ఆ దేవుడు వంతు. ఇలాంటి విషయాలు లేట్ చేయకూడదు. త్వరగా ఈ విషయం మీ నాన్నతో చెప్పు. అలాగే బావా. హాయ్ ధీరజ్. హాయ్ ఉజ్వల, వాట్ ఏ సర్ప్రైజ్. ఏంటిది సడన్ గా? రా కూర్చో. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ముఖ్య విషయమా? ఏంటిది? నాకు ఒక బావున్నాడు. మా నాన్న
నన్ను అతనికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు నాకు చాలా టెన్షన్గా ఉంది. అలాగా ఆ, మరి ఇప్పుడు ఏం చేద్దాం? నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? ఇష్టం ఏంటి? అలా జరిగితే నా అంత అదృష్టవంతుడు ఈ లోకంలో ఇంకెవరూ ఉండరు. అయితే మా నాన్న దగ్గరకు వస్తావా? వై నాట్? తప్పకుండా వస్తాను. అయితే ముందు మీ నాన్నతో మన విషయం చెప్పు. ఆయన రమ్మంటే తప్పకుండా వస్తాను. అలాగే. పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని వచ్చాను. ఉంటాను. బాయ్. బాయ్. ఎంతసేపు అవుతుందిరా వచ్చి? ముహూర్తాలు పెట్టించమంటావా? ఎవరికి మావయ్య? అదేమిట్రా కొత్తగా అడుగుతున్నావు? మొదటి నుంచి ఉజ్వల నీ భార్య అనుకుంటున్నాగా. చిన్నప్పటి నుంచి ఉజ్వల్ నా భార్య అనుకున్నారు మావయ్య. కానీ ఉజ్వల్ అనుకోవాలి కదా. నా మాట కాదంటుందా? మావయ్య, ఉజ్వల ఇప్పుడు 10 ఏళ్ల పసిపాప కాదు. చదువుకుంది. తనేంటో తన జీవితం ఏంటో తెలుసుకుంది. నీ మాటలు ఏమిటో నాకు అర్థం కావడం లేదురా. ఆవేశపడకుండా ఆలోచించండి మావయ్య. ఉజ్వల ఇప్పుడు ఒక వ్యక్తిని ప్రేమించింది. శ్రీరామ్, అవును మావయ్య, మీతో చెప్పడానికి ధైర్యం లేక అలా ఉండిపోయింది. ఒక్కగానొక్క కూతురు. ఆమె సుఖం కన్నా మీకు కావాల్సింది ఏముంది? ఆపరా కారు, దిగరా ఎవర్రా మీరంతా? ఎవరు దిగరా. ఎవరు మీరు? ఆ? వేసేయండి రా ఇద్దరిని. అరే పారిపోతున్నాడు రా, పట్టుకోరా. అరే పారిపోతున్నాడు రా. అరే ఆగరా ఆగరా, వేసేయండి రా, వేసేయండి.
చంపొద్దు, వద్దు వద్దు, ఏం చేయొద్దు, మా నాన్న ఏం చేయొద్దు, మా నాన్న ఏం చేయొద్దు, వద్దు వద్దు, చంపొద్దు, మా నాన్న ఏం చేయొద్దు, వదిలిపెట్టు వదిలిపెట్టు, మా నాన్న వదిలిపెట్టండి. నానా, డాడీ, అమ్మా ఉలికి పడ్డావేంటమ్మా? డాడీ, మిమ్మల్ని ఎవరో రౌడీలు చంపుతున్నట్టు కాలొచ్చింది డాడీ. డాడీ, నాకు భయంగా ఉంది డాడీ. అలా ఏం కాదమ్మా, నువ్వు భయపడకు. అమ్మా డాడీ, మిమ్మల్ని రౌడీలు చంపుతున్నట్టు నాకు కాలొచ్చింది డాడీ. నాకు చాలా భయంగా ఉంది డాడీ. డాడీ, భయపడకమ్మా. డాడీ, డాడీ, నాకేం కాదమ్మా, నేనుంటానమ్మా. నీ పిల్లల్ని ఎత్తుకునేంత వరకు ఉంటా. అలాగే డాడీ. పిచ్చి తల్లి, ఈ మంచినీళ్ళు తాగమ్మా. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకొని ప్రశాంతంగా నిద్రపోమ్మా. అలాగే డాడీ. నేను తర్వాత మాట్లాడతాను. బాయ్. ఉజ్వల, నువ్వెవరినో ప్రేమించావట? చూడమ్మా, తల్లి అయినా తండ్రి అయినా నేనే అన్నావు. నా దగ్గర నీకు దాపరికం ఎందుకు? శ్రీరామ్ చెప్పేంత వరకు నీ ప్రేమ వ్యవహారం నాకు తెలియదు. ఇంతకు ఎవరతను? నానా, అతను ధీరజ్ అని. ఏం చేస్తుంటాడు? లా చదివాడు. అమ్మా నాన్న లేని అనాథ. నువ్వంటే ఇష్టమేనా? నా కోసం ప్రాణాలైనా ఇస్తాడు నానా. ఎక్కడుంటాడు? గాంధీనగర్, ఫ్లాట్ నెంబర్ 209. ఎందుకు నానా? భయపడకమ్మా. నువ్వు ప్రేమించే వ్యక్తి నీ కోసం ప్రాణాలిచ్చే వ్యక్తి అవునా కాదా తెలుసుకుందామని అతను ఒకసారి మన ఇంటికి తీసుకురా. ఎప్పుడు తీసుకురమ్మంటారు నానా? ఈ ఆదివారం తీసుకురా. లంచ్ ఇక్కడే చేస్తాడు. థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ తండ్రినమ్మా, నీ సంతోషమే నాకు కావాలి. థ్యాంక్ యూ. ఏంటయ్య గారు అర్జెంట్గా రమ్మన్నారట? మనం ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తాడట. అవునయ్యా,
ఇంతకు ఏం జరిగిందయ్యా? ఉజ్వల ధీరజ్ అనే కుర్రాన్ని ప్రేమించింది. గాంధీనగర్లో 209 ఫ్లాట్లో ఉంటాడట. అతను ఎలాంటి వాడో వివరాలు తెలుసుకో. అలాగే అయ్యా. నీడలా వెంటాడు. ఎక్కడెక్కడికి వెళుతున్నాడో, ఎవరితో తిరుగుతున్నాడో జాగ్రత్తగా గమనించు. నీకేదైనా తేడా అనిపిస్తే సరే అయ్యా, అలాగే వస్తాను. వెళ్ళు. అవును. అయ్యగారు, 2 రోజులుగా ధీరజ్ను ఫాలో అయ్యాను. నాకు మాత్రం అతను అన్ని విధాలా మంచివాడిగానే అనిపించాడు. అలాగా? ఇంకేమోయ్యా, ధీరజ్ని పిలిచి అన్ని విషయాలు మాట్లాడుకుందాం. భోజనం టైం అయింది నాన్న. ఆ, రామా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఏం లేదమ్మా, నువ్వు ప్రేమించిన నీరజు చాలా మంచివాడని తెలిసింది. అతను ఒకసారి మన ఇంటికి పిలిపిస్తే మిగతా అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చుగా. అలాగే నాన్న. కరెక్ట్ రా. ధీరజ్ మా నాన్నగారు. నమస్తే అండి. నమస్తే. ఆయన మా బావ. హాయ్, గ్లాడ్ టు మీట్ యూ. గ్లాడ్ టు మీట్ యూ. కూర్చో బాబు. థ్యాంక్ యూ. అమ్మా, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురామ్మా. అలాగే నాన్నగారు. చూడు బాబు, నాకున్నది ఒకటే కూతురు. నేను బ్రతుకుతున్నదే దానికోసం. ఆ విషయం ఉజ్వల్ నాతో చెప్పిందండి. నీ గురించి నాకు పెద్దగా చెప్పలేదు. మా అమ్మ నాన్న నాకు 10 ఏళ్ళప్పుడే రైలు ప్రమాదంలో చనిపోయారు. మా బాబాయ్ నన్ను లా వరకు చదివించారు. ఆయన కూడా ఈ మధ్యనే కాలం చేశారు. అంటే ప్రస్తుతం నానేవాళ్ళు లేరన్నమాట. దూరపు బంధువులున్నా లేనట్లే లెక్క. లా చదవడం పూర్తయింది కాబట్టి త్వరలోనే ప్రాక్టీస్ పెట్టాలనుకుంటున్నాను. కట్నం ఎంత కావాలనుకుంటున్నావు? ఉజ్వల్ నాకిచ్చి పెళ్లి చేయడమే మీరు నాకు ఇచ్చే పెద్ద కట్నం. మరో ముఖ్య విషయం బాబు, ఉజ్వల్కి నీకు పెళ్ళయ్యాక నువ్వు మాతో పాటు కలిసి ఉండటానికి నీకేం అభ్యంతరం లేదుగా? ఏమంటావు? అది నీకు ముమ్మాటికి ఇష్టమైతేనే. మీకున్న ఒక్కగానొక్క కూతురు మీ కళ్ళ ముందే ఉండాలనుకోవడం న్యాయమే. కాబట్టి పెళ్ళయ్యాక మీ ఇంట్లో ఉండటానికి నాకేమాత్రం అభ్యంతరం లేదు. కాఫీతో సరికాదు, ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉండి మాతో భోంచేయాలి. తప్పకుండా. ఓ, చాలా థ్యాంక్స్ అండి. ఆ, మా వాడు అన్నాడంటే దానికి తిరిగే లేదండి. ధీరజ్, నీ గురించి నువ్వు చెప్పావు. నా గురించి కూడా నీకు తెలియాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి మీ గురించి నాకేమీ తెలియదు. నేను వయసులో ఉన్నప్పుడు రౌడీగా తిరిగాను. ఎన్నోసార్లు జైలుకి కూడా వెళ్ళాను. ఇప్పుడు ఒక దాదాగా ఎదిగాను.
నా గురించి ఇంకా చెప్పాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నో హత్యలు చేయించాను. ఇప్పుడు ఈ సిటీ అందరికీ నేనే మాఫియా లీడర్ని. చూడండి సార్, ఉజ్వలతో చెప్పాను, ఇప్పుడు మీతో కూడా చెప్తున్నాను. గూండాలు కానీ రౌడీలు కానీ స్వతహాగా వాళ్ళంతట వాళ్ళుగా తయారు కారు. ఈ సమాజమే వాళ్ళని. రండి బాబు, భోజనం రెడీ అయింది. ఇతని పేరు రాజన్న, నా కుడిభుజం. నమస్కారం. నమస్తే. రండి బాబు, ఇప్పటికే పొద్దుపోయింది, రండి. పదబాబు. హలో, నేను రాజని మాట్లాడుతున్నాను. ఎవరు? ఏసై పాండురంగారావు గారా? అలాగా? అలాగే, నేను ఇప్పుడే చెప్తాను. ఇప్పుడే ఎవరు ఫోను? అయ్యగారు, 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 ఏం జరిగిందంటే, ఏంటా కంగారు? మీరు అన్నీ పారిపోరు. నేను పారిపోవటం ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? అయ్యగారు, పోలీసులు సాక్ష్యాధారాలతో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నారు. అయ్యా, కనిపిస్తే ఎన్కౌంటర్ పేరుతో కాల్ చేస్తారయ్యా. తప్పించుకుంటాను. అలాగే. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. ఎక్కడ మీ పెద్దిరెడ్డి? అయ్యగారు ఊళ్ళో లేరు. ఇల్లంతా వెతకండి. అలాగే సార్. రాజన్న, మీ పెద్దిరెడ్డి ఎక్కడ ఉన్నా నడి రోడ్డు మీద బేడీలు వేసి తన్నుకుంటూ తీసుకెళ్తానికి వచ్చాను. నీకంత సీన్ లేదులే. ఓ నువ్వా? మీరు అని పిలవటం మర్యాద. ఏంటి నీకిచ్చే మర్యాద? ఒకసారి నా మీద చెయ్యేశావు, గుర్తులేదా? అది ఒకప్పటి మాట. ఇది చూడు, నీకే తెలుస్తుంది. ఇది మీ నాన్న మీద అరెస్ట్ వారెంట్. సార్, అతను ఎక్కడ లేడు సార్. ఏడా? చూడు, మీ నాన్న ఈ భూమి మీద ఎక్కడున్నా సరే వదిలిపెట్టను. బేడీలు వేసి అతన్ని నడి రోడ్డు మీద బట్టలు విప్పి తన్నుకుంటూ తీసుకెళ్తాను. ఎవడడ్డొస్తాడో నేను చూస్తాను. మైండ్ ఇట్. వాళ్ళేం చేస్తారు, వాళ్ళ ముఖం. నాన్న మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది బావా. ఇప్పుడే తెలిసింది.
అమ్మా నేనమ్మా మీ డాడీని చెప్పమ్మా. హలో వినపడడం లేదమ్మా. నానా ఎక్కడున్నావు నానా? హలో నల్లమల ఫారెస్ట్లో ఉన్నానమ్మా. అలాగేనమ్మా. సరే ఒక్క నిమిషం అమ్మా. అదే అదే నిన్నొకసారి చూడాలని ఉందమ్మా. వద్దమ్మా, పోలీసులు వెంటబడతారు. ఏంటిది చిన్నపిల్లలా? ఎందుకలా ఏడుస్తున్నావు చెప్పు. బావా నాన్న మాట మాటకి గుర్తొస్తున్నాడు. నాన్నకేమైద్దా అని భయంగా ఉంది బావా. మామయ్యకి ఏమీ కాదు, నువ్వు అధైర్యపడకు. నాన్న నల్లమల్ల కొండల్లో ఉన్నాడంట బావా. ఎలా ఉన్నాడో నాకు చూడాలనిపిస్తుంది. మనం ఒకసారి వెళ్దాం బావా. నువ్వు చెప్పింది నిజమే, మన మీద పోలీసులు నిఘా వేశారు. ఇప్పుడు ఏం చేద్దాం? మనమిద్దరం ఫ్రెండ్లీగా ఉన్నట్టు నటిద్దాం బావా. అప్పుడు పోలీసులకి మన మీద ఏ అనుమానం రాదు. ఏమంటావు బావా? నువ్వు చెప్పింది కరెక్టే, నీకోసం ఏమైనా చేస్తాను. ఓకేనా? కూల్ డౌన్, కూల్ డౌన్. అంటే ఈ విషయాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? అన్నీ నాకు తెలుసు. మీరేం చేస్తున్నారో, ఎంత తీసుకుంటున్నారో. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి, సరిగ్గా పని చేయండి. వెళ్ళా. అవును, ఆ ప్లాట్ వర్క్ ఎంతవరకు వచ్చింది? హలో చూడు, ఆ ప్లాట్ మర్యాదగా నా పేరు మీద రాస్తే బాగుంటుంది. లేదనుకో, నేను ఎలాంటి వాడినో తెలుసుగా, నిన్నక్కడే సమాధి చేస్తాను. ఈ విషయం గుర్తుంచుకో. నా ఒకటి కాదయ్యా, ఎన్ని చేతులు మరాలో తెలుసుగా. నన్ను కాదన్నావనుకో, నువ్వు ఈ లోకంలో ఉండవు. నువ్వు బతికుండాలంటే సాయంత్రం డాక్యుమెంట్స్ తీసుకునిరా, ఓకే?
నానా ఎక్కడున్నావు నానా 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 ఎక్కడున్నావు నానా మామయ్య నేను ఉజ్వల్ని వచ్చాను నానా ఎక్కడ నానా ఎక్కడున్నావు నానా 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 డాడీ రామ్మా ఎలా ఉన్నారు డాడీ డాడీ రామ్మా డాడీ ఎలా ఉండేవాళ్ళు బాగున్నానమ్మా. ఎలా అయిపోయారు డాడీ డాడీ బాగున్నానమ్మా డాడీ ఏం కాలేదమ్మా డాడీ చేసిన పాపం ఈ రూపంలో వెంటాడుతుందమ్మా. నీకేం కాదు మామయ్య, నేను ముందస్తు బెయిల్ తీసుకొస్తాను. కేసు వివరాలు తెలియకుండా బెయిల్ ఎలా తీసుకొస్తావు బాబు? అమ్మా ఉజ్వల, ఏంటి నానా ఆకలేస్తుందమ్మా. అయ్యో ఇప్పుడు ఎలా ఏడవకు ఉజ్వల, నేను వెళ్ళి మామయ్యకి తినడానికి ఏమైనా తీసుకొస్తాను. పదరా పద దొంగ రాస్కెల్. ఏంటి ఏం చేశాడు? పిట్ ప్యాకెట్ చేసుకుంటే పట్టుకున్నాను సార్. ఎరా చెప్పరా, ఎన్ని పర్సులు కొట్టేశావు? చెప్పరా, ఈరోజు కలెక్షన్ ఎంత? ఎరా పోలీస్ స్టేషన్ అంటే అంత చులకనారా నీకు? నా గురించి నీకు తెలియదు రాస్కెల్. రేయ్, జీవితంలో ఎప్పుడైనా పిక్ పాకెటింగ్ చేసావనుకో చంపేస్తాను. లోపల పడేసి కొట్టానంటే అమ్మా నాన్న యాదుకు రావాలి. చూడు, వీడికి 1000 రూపాయలు జుర్మానా వేసి పంపించాయి. అలాగే సార్. ఏయ్, ఈ మధ్య మీరు మామూలు బాగా వసూలు చేస్తున్నారంట ఏంటి? మొత్తం మీరే నొక్కేస్తున్నారా? బలిసిందిరా మీకు. ఇదిగో మామయ్య, టిఫిన్ తెచ్చాను, తినండి. నేను మీకు తినిపిస్తాను నానా. తినండి నానా, తినండి నానా. ఏయ్ పెద్దిరెడ్డి, నా చేతిలో నుంచి నువ్వు తప్పించుకోలేవురా. ఆ. దుర్మార్గుడా, నోటి దగ్గర కొడతావా? ప్రాణాలు తీయలేదు, దానికి సంతోషించు. రేయ్, నువ్వు బాగుపడవరా? అదే జరిగితే మీరు ప్రాణాలతో ఉండరు కదా. ఏయ్, ఏంటే వాగుతున్నావు? ఎంత ధైర్యంరా నీకు? నా కూతురు అంత మాట అంటావా? నిన్ను రెడ్డి గారు, దయచేసి మీరు ఆవేశపడకండి. మర్యాదగా బయలుదేరు. వెళ్ళండి మామయ్య, మీకేం కాదు, నేనున్నా కదా. ఉమ్, నువ్వు జాగ్రత్తమ్మా. నానా ఉంటాను. బావా, నాన్న తీసుకెళ్తున్నారు బావా. బావా, నానా నానా ఊరుకో. నానా, బావా, నాన్న తీసుకెళ్తున్నారు బావా. నానా, బావా. కంగారు పడకండమ్మా, అయ్యగారికి తప్పకుండా బెయిల్ దొరుకుతుంది. ఏమైంది బావా? నాన్నకు బయలు దొరికిందా? బెయిల్ సంగతి ఏమైంది బాబు? మామయ్యకు బెయిల్ దొరకలేదు, లాయర్ల ప్రయత్నం వృధా అయింది. అయితే నాన్నకు శిక్ష పడుతుందంటావా? బెయిల్ ఇవ్వాలి కాకుండా రేపైనా దొరకవచ్చు. నువ్వు అనవసరంగా కంగారు పడకు. అమ్మాయి గారు ఇంతవరకు ఏం తెలియలేదు బాబు. అదేంటి ఉజ్వల,
రాజన్న నువ్వు వెళ్ళి ఉజ్వలకి వినపడరా. అలాగే బాబు. అవును ఉజ్వల, మావయ్యని అరెస్ట్ చేసిన తర్వాత నాన్న అరెస్ట్ చేసిన విషయం అతనికి తెలియదేమో బావా. అవును అతను లాయర్ అన్నావు కదా. కానీ అతను ఇంకా ప్రాక్టీస్ మొదలు పెట్టలేదు కదా. మీరే ఏంటి బాబు? తాగు, తీసుకో. బావా, నాన్నకి అక్కడ సరైన తిండి పెట్టరు కదా. చూడు ఉజ్వల, అక్కడ పాండురంగం గారు ఉన్నారు, అన్నీ ఆయనే చూసుకుంటాడులే, నువ్వేం భయపడకు. బావా, నాకు నాన్నని చూడాలనుంది బావా. రేపు పొద్దున్నే వెళ్దాంలే, ముందు జ్యూస్ తాగు. పెద్దిరెడ్డి, మర్యాదగా నీ అంతటి నువ్వేం చేసావో ఒప్పుకో. లేదనుకో నీ చేత ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. నా సర్వీస్లో నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక లెక్క నాకు. ఎస్ఐ గారు, ఏంటి మా నాన్న ఇలా కొట్టారు? మీ నాన్న చేత నిజం చెప్పించాలంటే మా ఫార్మాలిటీస్ మాకు తప్పవమ్మా. రే శ్రీరామ్, నానా, నువ్వు అమ్మాయిని తీసుకెళ్ళు. ఏంటిది నానా మీకు ఇలా? ఏంటి పెద్దిరెడ్డి, నీ కూతురు బాధ చూసైనా నిజాలు మాతో చెప్పు, లేదా నిన్ను. చూడేసాయి, ఈ పెద్దిరెడ్డితో నిజాలు చెప్పించడం నీ వల్ల కాదు, నీ బాబు వల్ల కూడా కాదు. జాగ్రత్త. నువ్వేంట్రా, 4 తంతే నీ తల్లో జేజమ్మ కూడా నిజాలు చెప్పు. ఆగండి ఎస్ఐ గారు. శ్రీరామ్, నువ్వు అమ్మాయిని తీసుకుని వెళ్ళు. ఉజ్వల, మనం వెళ్దాం పదా. వస్తాను నానా. అలాగేనమ్మా, నువ్వు వెళ్ళు. నీకు రేపటి వరకు టైం ఇస్తున్నాను, ఆలోచించు. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావమ్మా? ఇక్కడ నీకు సరైన భోజనం పెడుతున్నారా నానా? ఆకలిగా ఉందా నానా? తినటానికి ఏమన్నా తీసుకురమ్మంటారా నానా? చెప్పు నానా, ఏం తీసుకురమ్మంటారు? వద్దులేమ్మా, నువ్వు తీసుకొచ్చినా ఈ బండేసాయిగాడు మనం తిన్నవడమ్మా, వదిలే. మీకేం కాదమ్మా, ఈ ఎస్ఐ ఇప్పుడే ఇంటికి వెళ్ళాడు. అక్కడి నుంచి బారుకెళ్ళి మందు కొట్టి బిర్యానీ తిని సెటప్ దగ్గర పోయి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఈలోపు మీరే పట్టరానమ్మా. నానా, నీకు బిర్యానీ అంటే ఇష్టం కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగేనమ్మా. త్వరగా రండమ్మా. పాండురంగా, నా గురించి పూర్తి వివరాలు మీ ఎస్ఐకి ఎలా తెలిసాయి? మీ అరెస్టు విషయం నాకు చివరి నిమిషం వరకు తెలియదు సార్. మా ఎస్ఐ గారు కూడా చెప్పలేదు. పూర్తి ఆధారాలతో మిమ్మల్ని పట్టుకున్నారంటే మీ గురించి వివరాలు మా ఎస్ఐ గారికి ఎవరు అందించుంటారు సార్. ఆ వ్యక్తి ఎవరో మీరే పట్టుకోవాలి. అయినా నేను ఇక్కడ ఉన్నంతకాలం మీకేమీ కాదు సార్, నన్ను నమ్మండి. నేను ఇక్కడి నుంచి బయటపడ్డ మరుక్షణం నీ ఎస్ఐ గాడు వాడికి వివరాలు అందించిన వాడు ఇసుక లారీ కింద పడి చేస్తారు. అలాగే సార్. అమ్మాయి గారు, మీరు నిన్నటి నుంచి ఏమీ తినలేదు, కాస్త ఎంగిల్ పెడండి అమ్మాయి గారు. వద్దు రాజన్న, అక్కడ నాన్నని స్టేషన్లో చిత్రహింసలు పెడుతున్నారు. మీరేం బాధపడకండి అమ్మా. బాధపడకుండా ఎలా ఉంటాను రాజన్న?
అక్కడ నాన్నకేమవుతుందో ఏమో. అయ్యగారికి ఏమి కాదమ్మా. మొత్తానికి అనుకున్నది సాధించావు. తెలివిగా ఉజ్వల్ని బుట్టలో వేసుకున్నావు. ప్లాన్ నీది, ప్రయత్నం నాది. పెద్దిరెడ్డి కూతుర్ని ప్రేమలోకి దించాను. ఆ రోజు పెద్దిరెడ్డి ఇంట్లో లేడు. ఉజ్వల స్నానానికి వెళ్ళింది. మారు తాళాలతో బీరువా తీసి మనకు కావాల్సిన పత్రాలన్నీ సేకరించాను. శాబాష్, వెరీ గుడ్, వెరీ గుడ్. పైకొస్తావు. అవును, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది, డబ్బు ఇచ్చావుగా, మరో పథకం వేయడే. అది సరే కానీ ఆ పెద్దిరెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాడు కదా. వాడెక్కడ బయటకు వస్తాడయ్యా? ఏకంగా వాడికి ఉరి ఖాయం. నాకు కావాల్సింది అదే. ఇదిగో, నువ్వు చేసిన దానికి ప్రతిఫలంగా ఇది ఉంచు. దిస్ ఈజ్ ఫర్ యూ. నీ ఇష్టం వచ్చినంత అమౌంట్ రాసుకో. మరి నేను ఇక బయలుదేరినా? వెళ్ళరండి. చూడండి ఎస్ఐ గారు, ఈ పెద్దిరెడ్డి అరెస్ట్తో మీకు ప్రమోషన్ రావాలి, మీ పై అధికారులు మీపై గౌరవం పెరగాలి. అవును ధీరజ్, ఉజ్వల నిన్ను ఇంకా నమ్ముతుందా? అది నమ్మితే ఎవడికి కావాలి, నమ్మకపోతే ఎవడికి కావాలి? నా గర్ల్ ఫ్రెండ్ స్వీటీ ఎప్పుడు నా పక్కనే ఉంటుందిగా. రాజన్న ఏడి? రాజన్ లేడు. ఎక్కడికి వెళ్ళాడు? అవన్నీ ఇప్పుడు ఎందుకు, నువ్వు రష్ చేసుకో. అమ్మాయి గారు, మీకు శుభవార్త. ఏంటి రాజన్న? ఆ ధీరజ్ గాడు చచ్చిపోయాడు. ఎంత చల్లని మాట చెప్పావు రాజన్న. ఇక నేనేమైపోయినా పర్వాలేదు. ఏంటో జ్వల ఆ పిచ్చి మాటలు? నువ్వు అలా మాట్లాడకు. నువ్వు మాకు కావాలి. ఎవరి కోసం బతకాలి? నువ్వు నా కోసం బతకాలి. మరోలా అనుకోకు. మీ నాన్నగారు నీ బాధ్యత నాకు అప్పగించారు.
నిజమా? అవును, రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాడు. నిజమా బావా? అవును, మామయ్యకి పడ్డ ఉరిశిక్షని జీవిత ఖైదీగా మార్చారు. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ సారీ బావా, సారీ. ఇట్స్ ఓకే, Sorry, ఇట్స్ బాబు. ఆల్ రైట్. నమస్కారం అమ్మా. నమస్తే. అవును, ఆ ధీరజ్ కేసు విషయం ఏం చేశారు? ధీరజ్ హత్య ఈ ఇంట్లో జరిగింది కాబట్టి ఆత్మరక్షణార్థం ఆ బేవర్స్ గారిని నేనే చంపినట్లుగా ఎఫ్ఐఆర్ రాశాను. ఇక ఆ కేసు గురించి మీరు మర్చిపోండి, మీకేం భయం లేదు. థ్యాంక్ యూ పాండురంగ No గారు. mentions అండి. థ్యాంక్ యూ, వస్తానండి. బాయ్. మావయ్య, హైకోర్టు మీ ఉరిశిక్షను జీవిత ఖైదీగా మార్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. నాకేమైనా పర్వాలేదు బాబు, కానీ ఉజ్వలే మోసపోయింది. అదే నా బాధ అంతా. నేను మోసపోలేదు నాన్న. తప్పేమిటో ఒప్పేమిటో తెలుసుకున్నాను. నన్ను దేవతగా భావించే భావన కాదని ఒక మోసగాడిని ప్రేమించాను. బావ నన్ను క్షమించి ఒప్పుకుంటే బావను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మావయ్య, నేను మొదటి నుంచి ఉజ్వల శ్రేయస్సే కోరుకుంటున్నాను. ఉజ్వల భార్య కావడం నా అదృష్టం. చాలా సంతోషం బాబు. మీ ఇద్దరు చిలకా గోరింకల్లాగా కలకాలం చల్లగా వర్ధిల్లండి.